సన్మానాలు, సత్కారాలు, గిఫ్ట్లు, సెలబ్రేషన్స్, కేక్లు, డిన్నర్లు ఇంతేనా ఉమెన్స్ డే అంటే? అంతేకాకుండా సంవత్సరానికి ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటే ఉమెన్స్ డే అయిపోతుందా? అదేంటి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవద్దా అనుకుంటున్నారా? ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇలా సంవత్సరానికి ఒక్కరోజు ఇలాంటి పద్ధతిలో కాదు. ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆడవాళ్లకి చాలా స్వేచ్ఛ, స్వాతంత్రం, అన్ని రంగాల్లోనూ ముందుకి వెళ్ళగలిగే ధైర్యం, తాము అనుకున్నది సాధించే సత్తా అన్నీ చాలా మెరుగ్గానే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మరి ఇంత డెవలప్మెంట్ జరిగాక కూడా ఎందుకు చాలా చోట్ల ఆడవాళ్లు సఫర్ అవుతున్నారు? ఎందుకు ఇంకా రకరకాలైన కారణాలతో సూసైడ్ చేసుకుంటున్నారు? ఎందుకు ఇంకా చాలా మంది భయపడుతున్నారు? ఇప్పటికి కూడా ఆడవాళ్ళని వేరే దృష్టితో చూడడం, టీజ్ చేయడం, భయపెట్టడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, అది ఆటోల్లో, బస్సుల్లో, వర్కింగ్ ప్లేసుల్లో, ఇంట్లో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులందరూ ఈ విషయం మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. ఆడపిల్లలకి జాగ్రత్తలు ఎలా చెప్తామో మగపిల్లలకు కూడా ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలి అన్నది మాటలతో కాకుండా ప్రతి వాళ్ళు తమ ఇళ్లల్లో అలాగే ఆచరిస్తే తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. లేదండి ఈ రోజుల్లో మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది, సినిమాలు, సీరియళ్లు అన్నిట్లోనూ అవే కనిపిస్తున్నాయి అంటే అతి చిన్న వయసు నుండి ఏదైతే వాళ్ళు ఎక్కువగా చూస్తారో, వింటారో, అంతేకాకుండా వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందని గమనిస్తారో అదే నేర్చుకుంటారు. తప్పకుండా ప్రభావం ఉంటుంది. కానీ రోజు రిపీటెడ్ గా వాళ్ళు ఒక మంచి విషయాన్ని చూస్తే ఆ చెడు ప్రభావం ఎక్కువసేపు ఉండదు. ఈ సమాజంలో కొంతమంది పురుషులు స్త్రీలకి తాము అనుకున్నది సాధించడానికి సహాయం చేస్తూ, ప్రోత్సహిస్తూ, అండగా నిలబడుతున్నారు. ఇది కొద్ది మంది మాత్రమే చేసి అందరూ వేరే రకంగా ఉంటే అది మహిళా దినోత్సవం లేదా మహిళలకు ఒక పండగలాగా అవుతుందా? కాబట్టి మనందరం మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇది అలవాటు చేయాలి. మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతటి ఉన్నత స్థానం ఉందో చెప్పాలి. ఎవరైనా తప్పు చేస్తే అక్కడికక్కడే దండించాలి, వారిని సరిచేయాలి. అంతేగాని మగపిల్లాడులే పర్వాలేదు లాంటి మాటలతో చెడుని ప్రోత్సహించకూడదు. ఇంతమంది మహిళలు ఈ రోజున ఇన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఒక పురుషుని అండ తప్పకుండా ఉండే ఉంటుంది. ఇది కొద్ది మందికి మాత్రమే పరిమితం కాకుండా అందరూ చేస్తే స్త్రీలు, తద్వారా సమాజం, తద్వారా దేశం కూడా ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుంది. మహిళలని గౌరవించటం అంటే బస్సుల్లో సీట్లు ఇవ్వడం, సెలవులు కప్పడం కాకుండా వాళ్ల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం, వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండడం, చులకనగా చూడకుండా ఉండడం, ఇవి చేస్తే ఖచ్చితంగా ప్రతి స్త్రీ ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఇది మనుస్మృతిలోని ప్రసిద్ధమైన శ్లోకం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని దీని అర్థం. స్త్రీలను గౌరవించే కుటుంబం లేదా సమాజం లేదా దేశం సంపదలతో సంతోషంగా వర్ధిల్లుతుంది. దయచేసి మనందరం దీన్ని పాటిద్దాం. ఈ సందర్భంగా స్త్రీలని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే ధైర్యంతో ముందడుగు వేస్తున్న స్త్రీలందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్.